పచ్చిమిర్చి పేస్ట్. సో ఎవరికైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడే అలవాటు ఉందో ఇది వాళ్ళ కోసం. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ 2 LBs పచ్చిమిరపకాయలు ముందు రోజే కడిగి క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ ఎయిర్ డ్రై అవ్వటానికి అట్లా వదిలేసాను. సో ఇవి కంప్లీట్లీ డ్రై అయి ఉన్నాయి. జస్ట్ అ కపుల్ ఆఫ్ స్పూన్స్ ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 minutes, మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ కొంచెం లైట్గా ఇట్లా రోస్ట్ అయినట్టు అయితే సరిపోతుంది. ఇందులో బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏం చేసిన కర్రీస్లో తినేటప్పుడు మధ్యలో మిర్చి వస్తే కారం అంటము లేకపోతే తీసేయటము అదంతా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. జస్ట్ పేస్ట్ మన టేస్ట్కి తగ్గట్టు ఒక 1/4 స్పూను 1/2 స్పూను 1 స్పూను కర్రీస్లో వేసేస్తాం. సో సింపుల్ క్విక్ డే టు డేకి హెల్ప్ అవుతుంది. ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు ఒక స్మాల్ స్పూన్ పసుపు, ఒక కపుల్ ఆఫ్ స్పూన్స్ సాల్ట్, ప్రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి కపుల్ ఆఫ్ స్పూన్స్, కర్రీస్లో తగ్గించుకోవచ్చు కావాలంటే సాల్ట్. ఇది ఫ్రిడ్జ్లో మెత్తగా గ్రైండ్ చేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 1 month ఉంటుంది. బట్ నేను ఎవ్రీ 2 weeksకి కూడా చేసుకుంటాను. జస్ట్ సింపుల్గా ఎయిర్ టైట్ జార్లో పెట్టండి అండ్ మేక్ షూర్ అది మొత్తం చల్లగా అయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. జస్ట్ ఊరికే ఇంకా డైరెక్ట్గా మీకు ఉల్లిపాయలు వేసే అలవాటు ఉంటే ఆనియన్స్ సాటే అయిన తర్వాత డైరెక్ట్గా ఈ పేస్ట్ కొంచెం వేసేయటమే. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.